వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే మనకు బీసీ రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ 70 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించారు. కానీ అసెంబ్లీలో రెవల్యూషన్ ఎలా పాస్ చేశారంటే ముస్లింలకు వచ్చేసి 10%, హిందువులకు వచ్చేసి 30%. అంటే హిందువులు అంటే భారతీయులు. నేనేమంటున్నానంటే ఏదైతే భారత రాజ్యాంగంలో రాసిందో మతపరమైన రిజర్వేషన్ చెల్లదని హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషను వాళ్ళకి 10% ఇస్తూ ఏదో కాలాపాన్ని చేయడానికి 42% ఏదో తూతుప్పగా చేసి కేంద్రానికి పంపించారు. వాళ్ళు మళ్ళీ దాన్ని రిటర్న్ పంపించి దేశం మొత్తం కూడా కులగణన చేస్తామని దానిని 9th షెడ్యూల్లో పెట్టి బీసీల యొక్క డేటా అంటే ఏదైతే మనం ఎప్పుడైతే ఆధార్ కార్డు మనం ప్రకటిస్తామో ఆధార్ కార్డు ఎంబడి క్యాస్ట్ దాని ద్వారా ఈ కులగణనతోని రాజ్యాధికారంలో వీళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం అవుతుంది. కాబట్టి 70 ఏళ్ళ నుంచి కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే గొంగడి ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఏది 4% ఉన్న వాళ్ళు 3% ఉన్న వాళ్ళు రాజ్యాధికారం చేస్తూ మరి మీ ఓట్లు మావి, మరి మీకు జెండాలు మోసేది మేము, మీకు పబ్లిక్ని తెచ్చేది మేము, మరి అన్నిటికీ మేము ఉన్నప్పుడు మాకు సీట్లు ఎందుకు ఉన్నాయి? ఈరోజు తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు వాగ్దానం చేసి మరి బడ్జెట్ లేదని తెలుసు, అక్కడ లో బడ్జెట్ ఉందని తెలుసు, అప్పు పెద్ద కుప్ప ఉందని తెలుసు, కానీ ఒక రెడ్డి పరిపాలించిండు అనే విధంగా నేను కూడా ఒక ముఖ్యమంత్రిని అనే విధంగా ఆయన ప్రకటించిండు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఏదైతే భారత రాజ్యాంగంలో మీకు ఏదైతే హక్కులు ఇచ్చారో అక్కడ బడ్జెట్ను బట్టి అక్కడ వాగ్దానాలు చేయాలి. కేవలము ప్రజలను మభ్యపెట్టి ఏదైతే ప్రజలను అందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళకు బీసీలకు 2000 ఇస్తే మేము 5000 ఇస్తామని, 1,00,000 రూపాయలు ఇస్తే 5 లక్షలు ఇస్తామని ఇలాంటి కలాపాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి ఇది అన్నీ కూడా చెల్లవు. ఇప్పుడు మా ఓటు మేమే వేసుకుంటాము, మా వాళ్ళనే గెలిపిస్తాము. అన్ని పార్టీలకు ఖబర్దార్ చెప్తున్నా, రేపు రాబోయే ఎలక్షన్లో బీసీలకు మా జనాభా ప్రతిపాదిక మీద మాకు ఎప్పుడైతే సీట్లు ఇస్తారో ఆ రోజే బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఖబర్దార్ పార్టీలకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మా 60% ఉంది. ఎలా అయితే ఎస్సీలకు 15% రిజర్వేషన్ చట్టబద్ధత ఏ విధంగా రిజర్వేషన్ ఉందో అదే బీసీలకు కూడా 52% రిజర్వేషన్ కావాల్సిందే అని అన్ని బీసీ కుల సంఘాలన్నీ కూడా కదిలినాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలన్నీ కూడా ఏకమై మేము రాబోయే రోజుల్లో ఏదైతే 4% ఉన్న వాళ్ళను గోరి కట్టి ఏదైతే 60% ఉన్న వాళ్ళను రాజ్యాధికారంలో తెచ్చే ఘనత. రెండోది ఉద్యోగాలు కానీ ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చెప్పిందో సామాజిక తెలంగాణ ఇస్తానని, సామాజిక న్యాయం చేస్తామని చేసి తర్వాత అదే 4% 5% ఉన్న వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చారు. వాళ్ళే కొట్టుకొస్తున్నారు. నాకు మినిస్టర్ కావాలి, నాకు చైర్మన్లు కావాలి, అదే కానీ ఏదో బీసీలకు ఎక్కడ కూడా పట్టించుకోలే. చట్టబద్ధతలో ఎప్పుడైతే బీసీలను మనం పొందుపరుస్తామో అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే నేను చెప్తున్నాను, బీసీ హాస్టల్ కానీ, బీసీ సప్లాన్ కానీ, క్రిమిలియర్ కానీ ఇవన్నీ కూడా ఎత్తివేయాలి. మాకు ఏదైతే చట్టంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాశాడో ఏదైతే 60% ఉన్న వాళ్ళు చట్టసభలనే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదని ఏదైతే రిజర్వేషన్ ప్రకారం రాశాడో రాజ్యాంగంలో అదేవిధంగా ఈరోజు కులగణన కూడా అన్ని కుల సంఘాలు అన్నీ ఏకమై మన కుల సంఘాలన్నీ కూడా మన పేరును మన కులాన్ని మనం పొందుపరుచుకొని మనం రాబోయే రోజుల్లో ఆటోమేటిక్లీ ఇది జరిగిన తర్వాతనే రాజ్యాధికార దిశ పోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మాకు గట్టి నమ్మకం ఉంది. ఎన్ని ముఖ్యమంత్రులను ఒక ఏదైతే కన్సిరామ్ కానీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఏదైతే మన సాకలి, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కింద 12 కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైతే చట్టసభల్లో కూర్చుంటారో అప్పుడే రాజ్యాధికారం వస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈ దేశంలో 70 ఏళ్ళ పాలనలో బీసీలను అనగదొక్కుతూ బీసీల యొక్క హక్కులను కాలదోస్తూ వాళ్ళు రాజ్యాధికారమే చేశారు. కాబట్టి దీనిని మేము తెలంగాణ బీసీ కుల సంఘాలు అన్నీ కూడా ఏకకంఠంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పినట్లు బీసీల రాజ్యాధికారం అని చెప్పి చాలా పెద్ద మాట. అది నేను ఒక చిన్న మాట అడుగుతున్నా, బీసీల రాజ్యాధికారం వాస్తవంగా ఏ పార్టీతో సాధ్యమవుతుంది, ఏ పాలకుడితో సాధ్యమవుతుంది? ఇది
ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీసీలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఒక 3 బోర్డు మెంబర్లు చేసింది. మొత్తం దేశం మొత్తంలో దానికి ఒక సపరేట్ బడ్జెట్ అంటుంది. మాకు కూడా అట్లాంటి తెలంగాణలో బీసీ కమిషన్ వేయండి. వేస్తేనే కదా బీసీలకు అందరికీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడి నుంచి బడ్జెట్లు నిధులు అన్నీ అక్కడి నుంచి పోతాయి. కాబట్టి బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీల ముఖ్యమంత్రులను కూడా చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మీకు ఎలక్షన్ రాకముందు మీకు కంపల్సరీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చారు. ఈరోజు మీకు నేను చెప్తా ఉన్నాను, ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. బీసీలకు మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, ఆరు స్థానిక స్థాయిలో అందరు కూడా బీసీలకు పెద్దపీట వేసింది పార్టీ. ఆర్గనైజేషన్ పరంగా పార్టీ వేసిందంటే కేవలం బీసీ. మా బీసీ కుల సంఘాల ద్వారా అన్ని రాజీవ్ గాంధీకి, కేటీఆర్ గారికి, మన రాజశేఖర్ రెడ్డి గారికి, మన రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కేటీఆర్కి, రేవంత్ రెడ్డి గారికి, నడ్డా గారికి, మరి క్యాబినెట్ మినిస్టర్లకు, ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలకు మేమందరం కూడా లెటర్లు ఇచ్చాము. ఏదైతే ప్రజాభవన్ను ఇవాళ జ్యోతిరావు పూలే భవన్ అని పేరు పెట్టారో, రాముని గుడి ఉంది కానీ అందులో విగ్రహం లేదు. అదేవిధంగా అక్కడ ఇంతవరకు కూడా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టలేదు. చదువుల తల్లిని పరిచయం చేసినటువంటి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. ఇలా చదువు ఉంటేనే మనమంతా కూడా దేంట్లో కానీ మనం ముందుకు పోగొత్తాం. దీనిని అణిచివేస్తూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎట్లయితే విగ్రహాలు పెట్టారో, అదేవిధంగా ఆయన కంటే కూడా 2 ఫీట్లు విగ్రహాలు పెట్టాలని మేము రాజీవ్ గాంధీ గారికి లెటర్ రాస్తే, అక్కడి నుంచి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి లెటర్ రాసి ఇమ్మీడియట్లీ భూ సేకరణ మన నెక్లెస్ రోడ్లో జరుగుతూ ఉంది. ఈరోజు ఆ పర్యటన కేంద్రం మేము చేయాలంటున్నాం. ఎందుకంటే ఎవరైతే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన ద్వారా బీసీ ఒక కాన్సెప్ట్ వస్తుందని మా ప్రగాఢ నమ్మకం. అసలు వాస్తవానికి ఇప్పుడు గత ప్రభుత్వాలన్నా లేకపోతే ఈ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగింది? గతంలో ఇంతకుముందు కూడా నేను చెప్తున్నాను కదా, 70 సంవత్సరాల నుంచి కూడా మీరు పైనుంచి కింది వరకు చూసుకోండి. 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా బీసీకి పెద్దపీట ఇవ్వలేదు. రెడ్డిలు దగ్గర ఒక స్టార్టింగ్ నుంచి కూడా ఇది మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి అంతకుముందు నుంచి ఇప్పటిదాకా కూడా ఓన్లీ రెడ్డిలే, కేవలం రెడ్డిలే పరిపాలించారు. దాని తర్వాత ఎవరు కూడా ఈ బీసీల గురించి పట్టించుకోలేదు. 1, 2, 3 ఏదో మినిస్టర్ పదవులు ఇచ్చి ఏదో తూతప్పగా దాన్ని మమ అనే పదం చేశారు కానీ వేరేది ఏమి చేయలేదు. బీసీలకు ఎప్పుడైతే రెవెన్యూ బడ్జెట్లో 60% ఏదైతే రెవెన్యూ ఉందో దానికి కేటాయిస్తే హాస్టల్ కానీ, విద్యలు కానీ అవన్నీ కూడా మనకు చేకూరుస్తాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ మీద ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత సామాజిక న్యాయం జరుగుతారని ఈరోజు అంతా కూడా ఉద్యమం జరిగి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎవరండి? దమ్ముంటే మీరు బిల్లు పెట్టండి, మేము తెలంగాణ ఇస్తామని ఆ మాట అన్నది ఓన్లీ సుష్మా స్వరాజ్ గారు. ఆ రోజు ఆమె పెట్టిపిచ్చి ఈ బిల్లును పాస్ చేయించింది ఆమె. తెచ్చిన తర్వాత కామాందులాగా, దగాకోరులాగా దోసుకొని మొత్తం కోట్ల వందల కోట్ల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకే పెట్టుకొని వాళ్ళే దాన్ని దిగమింగుతూ ఉన్నారు. కాబట్టి నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, తెలంగాణ బీసీ బంధువులందరికీ కూడా, తెలంగాణ కులాలకన్నిటి కూడా నేను ఏకచాటబద్ధంగా చెప్తా ఉన్నాను. మీరంతా కావాల్సిందే అన్ని పార్టీలకు ఖబర్దార్, మా బీసీలకే పెద్దపీట వేసినాడే మేము ఆ పార్టీనే గెలిపిస్తాం. ఎవరైనా పర్వాలేదు. బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే కాదు, కానీ బీసీలకు పెద్దపీట వేస్తేనే మేము వాళ్ళని గెలిపించి ఇక్కడ రాజ్యాధికారాన్ని తెస్తాం. లేకపోతే మేము బీసీల మంది అన్ని కులాలు కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని మేము మా వాళ్ళనే గెలిపించుకుంటాం. మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా నిధులు మేమే తెచ్చుకుంటాం. మీకు ఒక బిచ్చం ఆడుకొని సప్లాన్ తీసేయండి, నిధులు ఇవ్వండి. నేను బిచ్చం ఆడుకున్నది దినం పోయింది. ఇప్పుడు మేమే పాలిస్తాము. మమ్మలను మీరు అడగాలి ఏమని, అగ్రవర్ణాలు మేము ఇంత శాతం ఉంది, మాకు ఇంత రిజర్వేషన్ అని వస్తుంది. ఆ వచ్చినాడు మేము విజయం సాధిస్తామని. రైట్, మీరన్నట్లే బీసీల ఐక్యవేదిక అన్నారు కదా, వాస్తవానికి బీసీ సంఘాల నాయకుల మధ్య ఐక్యత ఉందా? ఎంతవరకు ఉందని చూడండి. ఎప్పుడైతే ప్రతి దానికి కూడా విద్యార్థులు దీనికి ముందంజలో ఉంటారు. విద్యార్థులు ఏదైతే సకల జనుల సమ్మె ఏదైతే గతంలో జరిగిందో అంతా కూడా బీసీలే ఉద్యమం. ఎవరు రెడ్లు? ఇది స్వతంత్రము సాయుధ పోరాటం నుంచి తీసుకొని ఇప్పటి వరకు కూడా మొత్తం బీసీలే ప్రాణాలు అర్పించారు తెలంగాణ గురించి. అదంతా మీకు తెలుసు. శ్రీనివాసాచారి కానీ
ఎలాంటి వ్యక్తులు ఇంత మంచి లైఫ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోతే సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో చెప్పారు, మీరు చావకండి, మీకు కంపల్సరీ తెలంగాణ వస్తుంది, తెలంగాణకు మేము ఇచ్చి తీరుతామని చెప్పి ఆ పార్టీ ఇచ్చింది కాబట్టి మాకు సామాజిక న్యాయం వస్తుంది. కానీ ఇక్కడ దగాకోరులు, ఇక్కడ రాజ్యాధికారం ఉన్నటువంటి దగాకోరులు మాకు న్యాయం చేయకుండా వాళ్ళు పరిపాలించుకొని వాళ్ళు ఈ విధంగా మా తెలంగాణకి అన్యాయం చేశారు. దీనికి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ద్వారా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను.